రాత్రి జరిగిన విషయం అంతా బాగి రాతోడు చెప్తుంది. కానీ బుజ్జమ్మ మెయిన్ డోర్ ఓపెన్ చేసిందని చెప్పి అంజు చెప్తుంది. కానీ అంజు డోర్ తీసింది అనిపిస్తుంది. నేను చూసినప్పుడు బుజ్జమ్మ కళ్ళు మూసుకొని ట్రాన్స్ లో ఉంది. అదోలా ఉంది. కళ్ళు తెచ్చి కడితే నాకేం గుర్తులే అంటుంది. అంజు మాటలో కూడా ఏదో తడబాటు ఉంది అని బాగి చెప్పగానే, అంటే మిస్సమ్మ మీరు అంజు పాపని అని చెప్పి రాతోడు అనగానే, అయ్యో అసలు అంజు మీద నాకు ఎలాంటి డౌట్ లేదు రాతోడు. అంజుకి బుజ్జమ్మ అంటే ప్రాణం. కానీ 2 రోజుల నుండి అంజు బిహేవియర్ ఏదో తేడా కనిపిస్తుంది. ఇంకో అంజు నోటికి ఫుడ్ దాంతో అదే వెళ్ళని చెప్పి నువ్వు చెప్పావు. ఆ తర్వాత అంజు బుజ్జమ్మ చాట్ తిండా బయట తీసుకెళ్ళింది. నిన్న అంజు యాపిల్ తినడం, 2 పెన్ను దాంతో అదే రాయడం నేను కళ్ళారా చూశాను. నైట్ ఏమో జరిగింది. ఇదంతా చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది రాతోడు అని బాగి అనగానే, మిస్ అమ్మ నైట్ మనోహర్ యాదమ్మ మేలుకొని ఉన్నారా రాతోడు అనగానే, లేదు నేను చెక్ చేశాను మనోహర్ యాదమ్మ నిద్రపోతున్నారు అని బాగి అనగానే, నాకెందుకో ఇదంతా మనోహర్ పని అనిపిస్తుంది మిస్ అమ్మ. ఆ మంత్రగారు ప్రచన వదిలేసి అంటే పిల్లల మీద ఏమైనా చెడు ప్రయోగం చేపిస్తుందేమో అని చెప్పి రాతోడు ఆ మాటలకి అలా జరగడానికి అవకాశం ఉంది. అక్కని చంపింది ఎవరో ఆయన తెలిసిన ప్రయత్నిస్తున్నారు కదా, అందుకే పిల్లల వైపు డైవర్ట్ చేస్తుందేమో అని బాగి అనగానే, వెళ్ళి నిలదీస్తాం పదా అని రాతోడు అనగానే, ఆధారం లేకుండా ఏం అడుగుతాము, మన అడిగిన సత్తా చెప్తుందా ఏంటి అని బాగి అనగానే, మరి ఏం చేద్దామని చెప్పి రాతోడు అనగానే, నాకు ఒక దారి చూపిస్తుంది. మన పంచలా తిరిగి ఇంటి జన విషయం అంతా ఆయన పరిష్కారం చూపిస్తారేమో అని బాగి అనగానే, అవును ఆ స్వామి గారి దగ్గరికి వెళ్ళి అడుగుదామని చెప్పేసి రాతోడు అంటాడు. అగో ఈ విషయం మాత్రం ఆయనకి ఎట్టి పని తెలియకూడదు సరేనా, అలాగే ఆ మనకు తెలియకుండా మనం జాగ్రత్త పడాలి అని చెప్పి అంటూ బాగా సరే గుడికని చెప్పి ఆశ్రమానికి వెళ్దాం అప్పుడు డౌట్ రాదు అని చెప్పి రాజాగా సరే ఇంట్లో చెప్పేసి వెళ్దాం పద అని చెప్పి బాగి అంటూ ఇంకా లోపల వెళ్తుంది. అక్కడేమో అంజు రూపం ప్రచండ అని లోపల రమ్మని చెప్పి మనవారి యాదం పిలుస్తూ ఉంటారు. రాత్రి అంచరే కూడా బాగి అంత కామ్గా ఉందంటే నాకే డౌట్ కొడుతుంది. మనోహరి అన్న మాటలకి ఏంటి బాగి పసిపెట్టింది అంటున్నావా మనోహరి అని ప్రచండ అనగానే, బాగి పసిగట్టి ఉంటే ఇల్లు పీకి పందిరి వేసేదిగా అని యాదమ్మ అంటూ అమర్సారి చెప్పి ఈ పాట రచ్చరచ్చ చేసేదిగా యాదమ్మ అనగానే, ఒకవేళ అమర్ హెల్త్ బాగా కదా బాగి సైలెంట్గా ఉందేమో అని మనోహరి అనగానే, అవును బాగి సైలెంట్గా ఉందంటే అమర్ ఆరోగ్యం విషయం కూడా అందుకే తెలుసుకొని సైలెంట్గా ఉందేమో అని చెప్పి యాదమ్మ అంటుంది. ఇదిగో ఆచి తూచి అడగవేలు మనోహర్ అనగానే, ఇగో ఈ రోజు ఎలాగైనా సరే నేను పని పూర్తి చేస్తా అని ప్రసన్న మాటలకి, ఆ రోజులా చెప్పిన ప్రసంట రోజులు గడిస్తే తప్ప నువ్వేం చేయలేకపోతున్నా అని చెప్పి యాదమ్మంగానే, ఏంటి నా శక్తిని డౌట్ పడుతున్నావా, ఇదిగో నా ప్రయత్నం లోపం చెప్పి ప్రశ్నిస్తున్నావా అని ప్రచండ అనగా, నువ్వు ప్రతిసారి ఫెయిల్ అవుతున్నావుగా మనోడు కోపంగా మాటలు ఎక్కడ ఫెయిల్ అయ్యా, మొన్న బుజ్జమ్మను బయట తీసుకెళ్లి లారీతో తొక్కి చంపాలనుకున్నా బాగి వచ్చి కాపాడింది. నేను రాత్రి కూడా అదే జరిగింది. అసలు బాగి వస్తే నేనేం చెయ్యాలి అని ప్రచండ అనగానే, మన మనశక్తితో ఆపచ్చు కదా, ఎన్ని శక్తులు నీకు తెలుసు బాగిని ఎందుకు ఆపలేకపోయావు యాదం అనగానే, ఇదిగో నాకు ఆలోచన లేక కాదు బుజ్జమ్మకు సాయం చేసేది శక్తి అష్ట దిగ్బంధం చేసా బాగి అక్కడ ఆపడం నాకు ఒక లెక్కే కాదు ప్రచండ అనగానే, మరి ఎందుకు ఆపలేకపోయావు నీ మంత్రశక్తితో బాగిని ఆపవచ్చుగా పని చేయవా ఏంటి మనోహర్ అనగానే, ఇదిగో నా శక్తులు కూడా కొన్ని పరిధులు ఉంటాయి మనోహరి, ఆ పరిధి దాడితే ఆ మనసుని బిసుకొట్టి నాకెదురు తిరుగుతుంది ప్రచండ అన్నమాటకి, పగలేమో ఎండ రాత్రి ఏమో రేచేటట్టుంది, పగటిపూట బుజ్జమ్మ ఏం చేయలేకపోతున్నావు రాత్రి కూడా ఏం చేయలేకపోతున్నావు సాకులు మాత్రం బాగా చెప్తున్నావు అని ప్రచండంగా, ఏ చంప సాటి మాంత్రికాలు నువ్వే అవమానిస్తావా ఏంటి, నా మనసు చూపించమంటావా ఇప్పుడే ఈ పాక్షన్ వదిలి నీ శైలిలోకి వచ్చి నీ తలని గోడ గుద్ది పాల్గొట్టమంటావా చెప్పు అని ప్రచండంగా, వద్దొద్దు తప్పైపోయింది క్షమించు అని యాదమ్మగా, నాకు చేతనైంది నేను చేస్తున్నా అయినా కూడా నన్ను అవమానం ప్రశ్నిస్తే నేనేం చేయలేను కావండి చెప్పండి ఈ పిల్లని వదిలేసి నా దాన్ని చూసుకుంటా అని ప్రచండంగా, వద్దొద్దు ప్రచండ అని నువ్వే ఏదో ఒకటి చెయ్యి అని చెప్పేసి మనోహరి అంటుంది. ఇగో నెక్కిసి ఉండడం మంచిది కాదు వాడు డౌట్ వస్తుంది మోపిల్లలకి అని యాదమ్మ అనగానే, అవును నిజంగానే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి మన సరే అని చెప్పి చిన్న బయటకు వస్తూ ఉంటాడు. వెనకాల యాదమ్మ వాళ్ళు వస్తూ ఉంటారు. హాల్లో ఏమో అమర్తో బాగి రాత్రి మాట్లాడుతుంటారు. ఏంటి ఇప్పుడు ఎందుకు గుడికి అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటారు. నువ్వు కలిసి వస్తా అని చెప్పి బాగంగానే, ఎందుకు అని చెప్పి అమర్ అంటూ ఉంటారు. మీరు పూర్తిగా కోలుకోరు కదా అందుకోసమే పూజ చేస్తాను సార్ అని బాగా, సరే నేను వస్తాను చెప్పి అమర్ అంటూ ఉంటారు.
మీరు వద్దు సార్ ఇంట్లో రెస్ట్ తీసుకోండి అని బాగి అనగానే ఏంటి ఒంటరిగా వెళ్తావని అమర్ అనగానే నేను వెళ్తాను సార్ అని చెప్పి రాత్రి అంటూ ఉంటారు. అవును సార్ నేను రాత్రి కూడా తీసుకొని వెళ్తాను, మీ జర్నీ చేయడం మంచిగా రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి బాగి అనగానే సరే తొందరగా వచ్చేయండి అని చెప్పి అమర్ అనగానే సరే మిశ్రమని క్షేమంగా తీసుకొస్తా అని చెప్పేసి రా మిశ్రమ అని చెప్పి రాత్రి అంటూ వెళ్తూ ఉంటారు. ఇంకా అదంతా చూసి మనోరు యాదమ్మ పచ్చడి నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే ఇంకొకసారిగా చిత్రగుప్తుడు ఇంకా బుజ్జమ్మ కోసం ఆమె ఇంటికి వస్తాడు. అలాగే ఆ ప్రచండ నన్ను చూడకముందే బుజ్జమ్మకి ఎలాగైనా సరే విషయం చెప్పాలి అని చెప్పి చిత్రగుప్తుడు అనుకుంటూ ఉంటాడు. బుజ్జమ్మకి వంటగదిలో ఉంటుంది. అప్పుడే ఆనంద్ ఆకాష్ వెళ్ళి చూస్తూ ఉంటారు. చిత్రగుప్తుడు చూసి ఓహో ఇక్కడ ఉందా అని చెప్పి మా పని సులభమే అని చెప్పి చిత్రగుప్తుడు వంటగదికి వెళ్తూ ఉంటాడు. ఏం చేసిన బుజ్జమ్మని ఆనంద్ అనగానే రాతోడు అమ్మ గుడికెళ్ళారు, డాడీ కాఫీ తాగే టైం అయింది కదా అందుకే కాఫీ చేస్తున్నాను బుజ్జమ్మ అనగానే ఏంటి నీకు వచ్చా బుజ్జమ్మ అని చెప్పి ఆకాశం వచ్చానయ్యా అమ్మ చేయడం చూసి నేర్చుకున్నాను అని చెప్పి బుజ్జమ్మ నువ్వు బెస్ట్ అంది చూడు ఎగ్జామ్ కాపీ కొట్టడం తప్ప ఏమీ రాదు అని అనగానే అవును బుజ్జమ్మ మా ప్లేట్లో ఫుడ్ కూడా అదే తింటాను తప్ప దాన్ని వరచడం రాదు, నువ్వు అలా చేస్తున్నావు అని చెప్పి ఆకాష్ అనగానే 10 మంది పెట్టిన చేయి కదా ఆ పూర్వజనంలో ఉన్న వాసన పోకుండా ఉంటుందా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఏంటి హెల్ప్ చేయను అని చెప్పి ఆనందంగా ఏమొద్దు అని చెప్పి బుజ్జం బంగానే సరే సరే జాగ్రత్త చేతులు కాల్చుకోకు అని చెప్పేసి ఆకాశం సరే అని చెప్పి బుజ్జం అంటూ ఉంటుంది. ఇంకా ఇద్దరు వెళ్ళిపోతూ ఉంటారు. ప్రచండ మెల్లింగా వంటలు వెళ్తూ ఉంటాడు. బుజ్జమ్మ బుజ్జమ్మ అని పిలుస్తూ ఉంటాడు. దాని బుజ్జమ్మ తన శక్తి లేపడం వల్ల తను ఏమి వినిపించుకోలేకపోతుంది. మా మాటలు వినపడవు కదా, మరి బుజ్జమ్మకి రుద్రాక్ష మాలకి ఎలా తెలియజేయాలి అని చెప్పి అనుకుంటూ ఒకసారి డౌట్ వస్తూ ఉంటుంది. అలాగే మొత్తం గమనిస్తుంటాడు. ఒక్కసారిగా తనకి ఆ పసుపును కారం చూస్తూ ఉంటాడు. ఇంకా తన శక్తిని ఇంకా యూజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా అంజు రూపంలో ప్రచండ మెల్లింగ్ బుజ్జమ్మ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఒక్కసారి తన శక్తులతో అక్కడ అంత అక్షర రూపంలో రాస్తూ ఉంటాడు. బుజ్జమ్మ ఒకసారి ఇటు చూడు అని చెప్పేసి చిత్రుడు అంటూ ఉంటాడు. అప్పుడు ఇంకా ప్రచండ వచ్చి మొత్తం అంతా తన శక్తులతో గమనిస్తూ ఉంటాడు. ఇక్కడ ఏదో శక్తి ఉందని చెప్పి అనుకుంటూ బుజ్జమ్మకి ఆ విషయం తెలియకూడదు అని చెప్పి తన శక్తులతో ఇంకా అలాగే ఆపుతూ ఉంటాడు. ఇంకా ఎలాగైనా సరే చిత్రగుప్తుడు ఎలాగైనా సరే తెలియజేయాలనుకుంటాడు. అంజు బాలిక శరీరంలో ప్రచండ పరకాయ ప్రవేశం చేశాడు, నువ్వు ఒక్కసారి పూజ గదిలోకి వెళ్ళుము అని చెప్పి చిత్రగుప్తుడు రాస్తూ ఉంటాడు. ఒక్కసారిగా ప్రచండ వెళ్ళి బుజ్జమ్మ అని చెప్పి అంజు రూపంలో పిలుస్తూ ఉంటాడు. ఇంకా చిత్రగుప్తుడు అంతా గమనిస్తూ ఉంటాడు. ఏంటి అక్క అని చెప్పి బుజ్జం అంటూ ఉంటుంది. ఇంకా తన శక్తులతో ఇంకా ఏదైతే చిత్రగుప్తుడు రాస్తాడో ఇంకా అక్కడితో ఆపేలా చేస్తూ ఉంటాడు. ఇంకా చిత్రగుప్తుడు షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా ఏం చేయాలి అని చెప్పి మళ్ళీ రాద్దాం అనుకుంటూ ఉంటాడు. కానీ తన వల్ల కాలేకపోతూ ఉంటుంది. ఇంకా ప్రచండ చాలా కోపం చూస్తూ ఉంటాడు. ఈ ప్రచండ ఇప్పుడే రావాలా ఏంటి, ఈ రెండుగానే బుజ్జమ్మకి ఎలా చెప్పాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు. బుజ్జమ్మ ఏం చేస్తున్నావు అని చెప్పి అంజు అనగానే డాడీకి కాఫీ పెడతాను అక్క అని చెప్పేసి బుజ్జమ్మ అనగానే డాడీ నిద్రపోతున్నారుగా అని అంజు అనగానే డాడీ లెగుస్తారు కదా అని చెప్పి బుజ్జమ్మ అంటూ ఉంటుంది. లేచారు లేదా వెళ్ళి చూడు ఈరోజు కాఫీ రెడీ చేస్తానని చెప్పేసి అంజు డైవర్ట్ చేస్తూ ఉంటుంది. గో బుజ్జమ్మ ఒకసారి ఈ అక్షరాలు చదువు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ శక్తి లేకపోవడం వల్ల అసలు బుజ్జమ్మ చదవలేకపోతూ ఉంటుంది. తనకి ఏం అర్థం కాదు. ఏంటి కాఫీ పడ్డం వచ్చా ఏంటి అని చెప్పి బుజ్జమ్మ ఏ అని చెప్పి అంజు అంటుంది. నీకేం రాదు అని చెప్పి అన్నయ్య చెప్పారు కదా అని బుజ్జమ్మ అంటూ సరే అని చెప్పి వెళ్తూ ఉంటుంది. వాళ్ళకి ఆగు ఆగు అని చెప్పి ఆగే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంకా అంజు రూపంలో ప్రచండ చాలా కోపం వస్తుంటది. బాలిక నా మాట విని ప్రచండ వల్ల నీకు ప్రమాదం ఉంది అని చిత్రగుప్తుడు అదే పని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ బుజ్జమ్మ శక్తి చెప్పడం వల్ల తనకి ఏ వినిపించదు, కామ్గా వెళ్ళిపోతూ ఉంటది. ఇంకా ప్రచండకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంక ఇక్కడ ఏదో శక్తి అని చెప్పి తనకి దీవిస్తే అర్థమవుతూ ఉంటుంది. ఒక్కసారిగా మొత్తం వంటలను గమనిస్తాడు. నువ్వు ఇక్కడ అని చెప్పి నాకు తెలుసు, నువ్వెవరో బుజ్జం ఎంత సాయం చేస్తావు నాకు తెలియదు, కానీ నీ ఆటలను సాగనివ్వను అని చెప్పి చిత్రగుప్తుడు రాసింది మొత్తం చదువుతూ ఉంటుంది. ఇంకా చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇదిగో నువ్వు నన్ను ఏమి చేయలేవు అనుకుంటూ రాసింది అంతా వెళ్ళి ఇంకా ట్యాబ్ దిగి కడిగేస్తుంటది. ఇంకా ఒరే ప్రచండ అని ఆశపడుతూ నిన్ను నిన్ను అని చెప్పి చిరాకు పడుతూ ఉంటాడు. ఇంకా ప్రచండ ఏమో నువ్వు కనిపించిపోవచ్చు, నీ స్వరం వినిపించిపోవచ్చు, నీ ఊనికి నాకు అర్థమవుతుంది, నువ్వు నన్నేమి చేయలేవు, ఏం చేసినా అంజు పాప మరణిస్తుంది అని చెప్పి ఇదిగో నేను బుజ్జం శక్తి కోసం వచ్చాను, అది తీసుకుని వెళ్తా, నువ్వెవరైనా కానీ నన్ను ఆపలేవు, నీకు ఇదే నా సవాల్ అని ప్రచండ చిత్రగుప్తుడు సవాల్ ఇస్తూ ఉంటాడు. ఆ తర్వాత వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా చిత్రగుప్తుడికి ఇంకా చాలా కోపం వస్తుంది. మాంత్ర విద్ది
నాకు అర్థమైంది నీకు బాగా శక్తులు అని చెప్పేసి నీకు తలపొగరు ఎక్కువైంది. నేను కాదు, బుజ్జమ్మే మట్టికి కల్పిస్తుంది. నువ్వు ఎన్నిసార్లు ఎన్ని ఆటంకాలు చేసినా నా ప్రయత్నం నేను ఆపను. బుజ్జమ్మ శక్తులు వచ్చేదాకా నేను పోరాడతాను, నీ ఇంట్లో పంపించేస్తాను. అప్పుడు దాకా నేను ఊరుకోను అని చెప్పి చిత్రతో అనుకుంటూ ఉంటాడు. అంజు అక్క డాడీ లేచారు అని చెప్పి బుజ్జం చెప్పబోతుంది, కానీ వంటగదిలో ఎవరే ఉండరు. అదేంటి అంజు అక్క ఏం లేదు అంటే నిజంగా నాన్న చెప్పినట్టు అంజు అక్క ఏ పని చేస్తారేమో అని చెప్పి అనుకుంటే తనే కాఫీ పెట్టి టేస్ట్ వస్తుంది. వా అచ్చా అమ్మలా చేశాను కదా, ఇంకా డాడీ నచ్చుతుంది అని చెప్పి బుజ్జమ్మ ఒకటి కాఫీ తీసుకెళ్తాడు. అనుకున్నది ఆశానికి వెళ్ళి రాత్రుడు బాగా ఇంకా స్వామీజీకి జరిగిన విషయం చెప్ప సిద్ధమవుతూ ఉంటుంది. ఆ రోజు రాత్రి అనుకోకుండా నిద్రలేగడం, అలాగే అంజు పాప తన ఆహారం తొందరగా అదే లోపలికి వెళ్ళిపోవడం, ఆ తర్వాత తను చాట్ అని చెప్పేసి బుజ్జంని బయట తీసుకెళ్ళడం, లారీ వచ్చి తను గుర్తుపోతే తను కాపాడడం, ఆ తర్వాత తన యాపిల్ తింటూ గాల్లో పెన్ వెళ్ళి దాంతో అదే బుక్ మీద రాయడం, అలాగే నిన్న రాత్రి డోర్లు తీసి బుజ్జంను బయట తీసుకెళ్ళడం జరిగిన విషయం అంతా ఇంకా బాగా చెప్తూ ఉంటుంది. మాకు ఏదో అనుమానం ఉంది స్వామి, అంజు మాత్రం చాలా మంచిది, కానీ అసలు ఏం జరిగిందో మాకు అర్థం కావట్లేదు బాగి అనగానే ఇంకా స్వామి తను దీవిస్తే మొత్తం చూస్తూ ఉంటారు. అక్కడ ఒక దుష్టగ్రహం ఉంది అని చెప్పి హెచ్చరిస్తూ ఉంటారు. ఒకసారి రాత్రి బాగా భయపడుతూ ఉంటారు. అప్పుడు ఇంకా అమ్ముడు వచ్చి పిల్లలను గమనిస్తూ ఉంటాడు. పడుకున్నారులే, ఫుట్బాల్ చూస్తారని అనుకున్నా అని చెప్పి అనుకుంటూ లైట్ తీసి దూరేసి వెళ్తూ ఉంటారు. నాన్న వెళ్ళిపోయి చెప్పి బుజ్జం అనగానే ఇంకా అంజు లేస్తుంది. అంటే నాయన ఇంకా పడుకుంటారులే అని చెప్పి అనుకుంటూ ఇంకా సరే ఆపరేషన్ ఫుట్బాల్ స్టార్ట్ అనుకుంటూ ఇంకా పిల్లలు లేచి ఫుట్బాల్ చూడ సిద్ధమవుతూ ఉంటారు. ఇగో బాల్ చేయకుండా సైడ్ కిందకి వెళ్ళి ఫుట్బాల్ చూద్దాం పదండి అని చెప్పి నలుగురు పిల్లలు ఇంకా ఎవరు తెలియకుండా కిందకు వస్తూ ఉంటారు.